మీరు ఇప్పటికీ కూడా మీ ప్రాజెక్ట్స్లో పిక్సెల్నే స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్ కింద యూస్ చేస్తే రేపు మీ స్క్రీన్స్ యూఐ అనేది పక్కాగా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈజ్ ఎ పిక్సెల్ అని చూద్దాం. అసలు పిక్సెల్ అంటే ఏంటంటే ఏ పిక్సెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాట్, ఏ టైనీ డాట్ ఆన్ ద స్క్రీన్. ఇట్ కెన్ బి ఆన్ ఎనీ స్క్రీన్, అంటే మొబైల్ స్క్రీన్ అవ్వచ్చు, ల్యాప్టాప్ స్క్రీన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ట్యాబ్లెట్, ఏ స్క్రీన్ అయినా అవ్వని, ఒక డాట్ అనమాట. ఆ డాట్ని పిక్సెల్ అంటాం. సో ఈ పిక్సెల్ అన్నింటిని వరాసగా పెడితే లైక్ కంటిన్యూస్ పిక్సెల్ని పెట్టామనుకో, డాట్ 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 ఏమవుతుంది, అది ఒక లైన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పిక్సెల్స్ అనేవి దేనికంటే ఫాంట్ సైజ్ కానీ లేకపోతే హైట్ ఆర్ విడ్త్ అనమాట, డైమెన్షన్స్ కోసం యూజ్ చేస్తాం. సపోజ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ లెంత్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ విడ్త్, ఎనీథింగ్. సో ఇప్పుడు ఈ రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి? రెస్పాన్సివ్నెస్ అంటే మీరు డిజైన్ చేసే యూఐ అనేది ఏ స్క్రీన్లో చూసినా బ్రేక్ అవ్వకూడదు. ఆ బ్రేక్ అవ్వకుండా మనం చూసుకోవడమే రెస్పాన్సివ్నెస్ అంటాం. ఇప్పుడు మన మ్యాటర్ ఏంటంటే మీరు పిక్సెల్స్ని యూజ్ చేస్తారు, ఇప్పుడు బాగానే ఉంటుంది. బట్ సపోజ్ మీరు ఒక ల్యాప్టాప్లో యూఐని డిజైన్ చేస్తున్నారు, ఆ ల్యాప్టాప్లో ఒక బటన్ని డిజైన్ చేశారు, ఆ బటన్కి ఒక విడ్త్ ఇచ్చారు, విడ్త్ ఏమో ఒక 400 పిక్సెల్ అన్నారు. ఓకే, అట్ ఫస్ట్ ఈ 400 పిక్సెల్ అనేది ఫైన్. బట్ లేటర్ ఇప్పుడేమవుద్దంటే మీరు అదే యాప్ని మీరు మొబైల్లో ఓపెన్ చేశారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మొబైల్ యొక్క డివైస్ సైజ్, ఒక డివైస్ యొక్క విడ్తే ఒక 300 పిక్సెల్ ఉందనుకో, ఇప్పుడు ఆ బటన్ ఏమవుతుంది, బటన్ ఈస్ మోర్ దాన్ ద విడ్త్ ఆఫ్ ద స్క్రీన్ అనమాట. సో ఏమవుతుంది, యూఐ అనేది డెఫినెట్గా బ్రేక్ అవుతుంది. అందుకే ఈ పిక్సెల్స్ అనేవి ఏంటంటే స్టాండర్డ్ యూనిట్. మీరు ల్యాప్టాప్లో చూసినా ఇంతే, మొబైల్లో చూసినా సేమ్ లెంత్. అందుకని స్టాప్ యూజింగ్ పిక్సెల్స్ అనమాట. మరి పిక్సెల్స్ కాకుండా ఇంకేం యూజ్ చేయాలి అంటే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.